దానివల్ల రేవంత్ రెడ్డి మళ్ళా మనల్ని రోడ్డు మీదకి తీసుకొచ్చిండు. ఏనాడు కేసీఆర్ ఉన్నప్పుడు మనం దేనికోసం రోడ్డు మీదకి రాలే, కరెంటు కోసం రోడ్డు మీదకి రాలే. రైతు హృదయం ఉన్నోడు కనుక, తెలంగాణ ప్రజల కష్టాలు ఎరిగినోడు కనుక, తెలిసినోడు కనుక ఒక ఏడాదిలో కరెంటును బాగు చేసిండు. ఏడాదిలో కరెంటు పరిస్థితి మార్చేసిండు. 60 ఏళ్ళు కరెంటు బాధ ఎవరు తీర్చలే. ఎంత దుర్మార్గమైన బాధలు పడ్డాం. మేము పాటలు పాడుతుంటే దొంగలు వచ్చే కరెంటుకు కావాలెట్లగా నేనెట్లా చేస్తూ కాలిపోయిన మోటారెత్తుక పట్టామెట్ల పోదు నే పైన మెట్ల చేస్తూ ఈ పాట పాడేది. కేసీఆర్ వచ్చిన తర్వాత బాధ పోయింది. మోటార్లు కాలిపోయే బాధ పోయింది, ట్రాన్స్ఫార్మర్లు వెళ్ళిపోయే బాధ పోయింది. 24 గంటలు కరెంట్ వచ్చేసి అంతకుముందు ఆంధ్రలో అనేది తెలంగాణకు గోదావరి నీళ్లు పెట్టుడు సాధ్యం కాదు. ఎందుకంటే నీరు పళ్ళ ఎరుగు అంటారు. నీరు వంపుకు మారుతాయి, ఎత్తుకు ఎక్కవు. గోదావరి నీళ్లు సముద్ర మట్టానికి 80 మీటర్ల ఎత్తున ఉన్నాయి. తెలంగాణ ఏమో 600 మీటర్ల ఎత్తున్నది. 80 మీటర్ల ఎత్తు నుంచి 600 మీటర్ల ఎత్తుకు నీళ్లు తీసుకురావాలంటే చాలా ఖర్చు అవుతుంది. అన్ని పైసలు లేవు కనుకనే తెలంగాణకు నీళ్లు తెచ్చుడు వీలు కాదు అన్నారు. భద్రాచలం బాసర నుంచి భద్రాచలం దాకా ఒక్క ప్రాజెక్టు కట్టలే తెలంగాణ కోసం. ఆంధ్రలో పరిపాలనలో ప్రాజెక్టులు కట్టలే. పడరాని పాటలు పట్టాం. చంద్రబాబు పరిపాలనలో 12 సంవత్సరాలు కసాయి కరువు దృష్టి పొట్టేట పట్టుకొని జనం వలసలిపోయింది. పాలమూరు వలసలు అంటాం కదా, వాళ్ళు కృష్ణా నీళ్లు దక్కక పాలమూరు వలసపోయిండ్రు. నిజానికి మన సిద్దిపేటలో కూడా కరువు ఏం తక్కువ కాదు. అంతగా వానలు పడుతుంటే కానీ సిద్దిపేటలో వాన పడకపో నేను ఎప్పుడు బాధపడు. ఒకసారి కేసీఆర్ తో అన్నా కూడా సార్ అదేం పాపమో కానీ తెలంగాణ కూడా వేరే చోట వానలు పడ్డప్పుడు కూడా మన దగ్గర పడవు. తీరు దుర్భిక్ష ప్రాంతము ఏమి శాతం ఉన్నాయో మన సిద్దిపేటకు అని చెప్పి అప్పుడప్పుడు బాధపడే. అది సిద్దిపేట ప్రాంతం కానీ, ఉస్నాబాద్ ప్రాంతం కానీ, కేరియాల ప్రాంతం కానీ దారుణమైనటువంటి కరువు. నేను ఒక మాట ఎప్పుడు మాట్లాడేది, గోదావరి నీళ్లు ఆంధ్ర వాళ్ళకేమో ఆస్తులు నిర్మించుకోవడానికి, మన తెలంగాణ వాళ్ళకేమో ఆస్తులు కలుపుకోవడానికి. అంటే బొక్కలు కలుపుకుంటారు, చచ్చిపోతే బొక్కలు కలుపుకుంటారు, తర్వాత పురిపోరు. గదే గోదావరి చూసుడు, గదే మన గోదావరి నీళ్లతో ప్రయోజనం తప్ప గోదావరి నీళ్లు మన పొలాలకు రాలేదు. ఎందుకంటే కేసీఆర్ ఎప్పుడు చెప్తాడు, తెలంగాణ ఇట్లా గుడిసున్నట్టు ఉంటది, త్రిభుజాకారం ఉంటది. పట్ట వాన నీళ్లు పడ్డట్టు కిందికి వెళ్ళిపోతాయి. గోదావరి కృష్ణామలకు వెళ్ళిపోతాయి. ఆ గోదావరి కృష్ణనేమో దిగువ ఎక్కడో పాతాళంలో ప్రవహిస్తున్నాయి, అవి పైకి ఎక్కాలి. ఒకే ఒక ప్రాజెక్టు కట్టిన ఆంధ్రాలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కట్టిండ్రు. అది కూడా పూర్తి చేయలే, దాన్ని కూడా పూర్తి నిర్మాణం చేయలే. ఆ శ్రీరామ్ సాగర్ మీద మహారాష్ట్ర వాళ్ళు ప్రాజెక్టులు కట్టుకుంటే ఆ శ్రీరామ్ సాగర్ కూడా నీళ్ళు వచ్చి బంద్ అయిపోయినాయి. సారాన పార్కం సారాన పడిపోయింది శ్రీరామ్ సాగర్. పాటలు పాడేది, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, అమ్మ నీకు వందనాలమ్ము కమ్మని ప్రేమానిదమ్ము, ఎట్టలా మట్టి సిప్పవు గాయిదోల్లా గాండ్రగొడ్డలివి, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, పడమటి కొండల నాసికులోన తల్లి గోదావరి పుట్టిన ఇల్లు, బాస చేసి బాసర వద్ద ఆదిలాబాదులో అడుగు పెట్టినది, కోచంపాడు కాడ పొరిగిపోతనని బాస చేసినది భరోసిచ్చినది, గంగమ్మకు దయారాలేదు గంటెడు నిల్లివ్వలేదు, గంగమ్మకు దయారాలేదు గంటెడు నిల్లివ్వలేదు, గోదావరమ్మ తెలంగాణను, ఆ గోదావరమ్మ తెలంగాణను గొడ్డురాలు చేసి పోయిందమ్ము, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా. తెలంగాణలో గోదావరి తల్లి గొడ్డాలు చేసిపోయింది తప్ప గంటెడు నీళ్ళు ఇవ్వలేదనే దుఃఖంతో గడ్డారు పాటలు రాసింది.
ఈ పరిస్థితి మారాలని ఆ రోజు చంద్రబాబు నాయుడు ఒక్క ప్రాజెక్టు కట్టిన పాపాన పోలే. రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత ప్రాణహిత చేవెళ్ళ అని ఒక ప్రాజెక్ట్ అన్నాడు. అది తమ్మిడి హట్టి అని అక్కడ కట్టాలి, అక్కడ కడితే ఆ నీళ్లు చేవేళ్ళ దాకా తీసుకుపోవచ్చని చెప్పి మాట్లాడి. ఆ తమ్మిడి హట్టి మహారాష్ట్రలో ఉంటది. అక్కడ 152 మీటర్ల ఎత్తున బ్యారేజీ కట్టాలి. కానీ మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంటలేదు. కావాలని అప్పుడు మన ప్రాజెక్టు స్థలాలు వాళ్ళు ఎట్లా పెడుతురంటే అంతర్రాష్ట్ర వివాదాలు ఉండే చోట పెట్టేది. అట్లా పెట్టడం వల్ల ఆ ప్రాజెక్టు ముందటి పోలే. కాంగ్రెస్ వాళ్ళు తమ్మిడి హట్టి దగ్గర తచ్చడి మట్టి ఎత్తిపోయలేదు, కానీ చేవేళ్ళ దగ్గర కాలువలు తీసారు. తలకాయ దగ్గర పని చేయలే, తోట దగ్గర కాలువలు నవ్వి మొబిలైజేషన్ అడ్వాన్సులు తీసుకొని కట్టని తొవ్వని కాలువలకు బిల్లులు ఎత్తుకున్నారు. పైసలు బుక్కిండ్రు తప్ప కుక్క నీళ్లు రాలే. తెలంగాణ రాలే. తెలంగాణ కోసం కొట్లాడిన కేసీఆర్ నీళ్ళు ఎక్కడున్నాయి? కరువు వచ్చినా కూడా నీళ్ళు ఎక్కడుంటాయి? ఎంత కష్టకాలమైనా నీళ్ళు ఎక్కడుంటాయి? నీళ్ళు ఎక్కడుంటాయంటే ప్రాణహితల నీళ్లున్నాయి. ఆ ప్రాణహిత మేడిగడ్డ దగ్గర అద్భుతంగా పారుతుంటది. 365 రోజులు నిండుగా పారుతుంది అక్కడ గోదావరి. ప్రాణహిత కలిసిన తర్వాత చాలా నీళ్లున్నాయి, అక్కడ కావలసినన్ని నీళ్లున్నాయి. ఇదైతే సరిగ్గా ఉంటది, ఇక్కడ బ్యారేజ్ కట్టాలని చెప్పి ఆయన అక్కడ మేడిగడ్డ బ్యారేజ్ కట్టి అక్కడి నుంచి నీళ్లు తెచ్చి సున్నీళ్ళలో పోసి అన్నారంలో పోసి మిడ్మానేరు కాంగ్రెస్ వాళ్ళు సగం కడితే ఆ మిడ్మానేరును పూర్తి చేసి నీళ్లు ఎల్లంపల్లికి, ఎల్లంపల్లి నుంచి మిడ్మానేరుకు, మిడ్మానేరు నుంచి అన్నపూర్ణ సాగర్కు, అన్నపూర్ణ సాగర్ నుంచి రంగనాయక సాగర్ కు తెచ్చి మన సిద్దిపేట ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసిండు. మనందరం 10 ఏళ్ళు కళ్ళ చూసినాం. భూమికి బరువు అయ్యేంత పంట పండింది. ఎన్నడూ కళ్ళ చూడనంత పంట. తెలంగాణ రైతుల తలరాత మారిపోయింది. సిద్దిపేట రైతుల తలరాత మారిపోయింది. అంతకుముందు నేను ఎందుకు బతకాలి అనుకున్నారు రైతులు, చచ్చిపోయిందే మంచిది అనుకున్నారు. ఆత్మహత్యల తెలంగాణ అయిపోయింది. ఆత్మహత్యల తెలంగాణను అన్నపూర్ణగా మార్చిండు కేసీఆర్. ఆకలి కేకలు లేని తెలంగాణగా మార్చిండు కేసీఆర్. కరోనా వచ్చిన రైతు బంధు ఆపలే. సీజన్ వచ్చిందంటే రారు రంగనాయక సాగర్ నుంచి నీళ్లు వస్తుండే, మన పొలాలను వాడుతుండేము. ఎండాకాలం కూడా మత్తలు దుంకిన చెరువులు చూసినాం.